అందరి ఐక్యత ముస్లిం సోదరులందరూ కలిసి మా ఒక ఖాదర్ హలీమా మసీద్ మరి కమిటీ హాల్ దగ్గర నుండి మనం అందరం ఒక కమిటీ తరఫు నుండి ఒక గత 4-5 రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని తుర్కోడు అని చెప్పడం అనేది దాదాపు ప్రజలందరికీ తెలిసిందే. ఈ యొక్క వైరల్ తెలంగాణ రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయింది. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఉద్యమంలో ఎక్కడున్నారండి? ఇదే తుర్కోళ్ళు ఎంతోమంది తెలంగాణ ఉద్యమప్పుడు బలిదానం ఇచ్చుకుంటా ప్రాణాలు ఇచ్చిపెట్టుకుంటా కష్టపడ్డ తుర్కోళ్ళని కూడా అప్పుడు తుర్కోలు అనేది గుర్తుకు రాలే. ఈరోజు తుర్కోడు అని చెప్పడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఇది సరైనది కాదు. మీ మీ విధానాన్ని మార్చుకోండి. ఇవి రోజు మన ముస్లిం సోదరులందరూ కలిసి ఒక రకంగా మనకు ఎంత మనసు ఎంత బాధ కొద్దిగా ఉందంటే, మేము భారతీయులం, గంగా జమున తహసీబ్లో ఉంటాం మేమందరం. ఈరోజు కూడా మేమందరం హిందూ ముస్లిం బాయి లాగా మెదిలి ఉంటాం. కానీ నువ్వు ఒక కులాన్ని కింతపరిచి వేరే కులాన్ని దిక్కు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు. కానీ కౌశిక్ రెడ్డి గారు, ఖబర్దార్, ఇలాంటి తుర్కోలు అనే మాట నీ నోటి నుండి రాకూడదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, మా ముస్లిం సోదరుల తరఫు నుండి పెద్ద మనిషిగా చెప్తున్నాను, ఒక మైనారిటీ నాయకుడిగా చెప్తున్నాను. మీకు ఈ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో చూస్తారు మీరు. దీన్ని మీ యొక్క పార్టీ, మీ పార్టీ మీరు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నారో మీ పార్టీ సంగతి కూడా చూస్తాం. ఎవరిని చేయాలి, ఏం చేయాలి అని చెప్పి మా పార్టీ నిర్ణయించుకుంటాం. మనం ముస్లిమ్స్ అందరూ నిర్ణయించుకుంటాం. కానీ మీరు మీ పార్టీకి అయితే పుట్టగతి లేకుండా చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగనే కేటీఆర్ గారు, మీరు కొన్ని వార్తలలో మీరు ఇస్తున్నారు వీళ్ళకు, అంటే మన మీ మామూలు జీతాలు, మనకు షాదీ ముబారక్, ఉన్నత విద్యా పోస్టులు ఈ తుర్కోళ్ళకి ఎలాంటి కేటాయించకూడదు, ఎలాంటి ఇవ్వకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాస్తవానికి మీ యొక్క నాన్నని అడగండి. మీరు అమెరికాలో ఉండే అప్పుడు ఇప్పుడు మీ ఉద్యమం అప్పుడు ప్రాణాలు కోలుకున్నాం, డబ్బులు కోలుకున్నాం. ఎంతోమంది ఉద్యమప్పుడు మా తుర్కోళ్ళందరూ బలిదానం ఇచ్చిండ్రు. కానీ ఈరోజు మీరు ఇట్లా హీనంగా మీరు కూడా పేపర్ స్టేట్మెంట్ చూసినాం. మీ యొక్క పద్ధతి కూడా మార్చుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ గతి లేకుండా పోతుంది. ఇదొక మా యొక్క తరఫు నుండి హెచ్చరిక ఇస్తున్నాం. మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం. మేము డెఫినెట్గా ఈసారి ఈ ఎలక్షన్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం అంతా ముస్లింల జవాబు ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని ఈ పార్టీలో మీకు పుట్టగతి ఉండేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై హింద్.